కడగబడిన వారిలో ఉన్నదే ఈ ఫీల్. మీరు గమనించారా? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు క్రైస్తవ సంఘాన్ని మీరు చూస్తే క్రైస్తవ్యానికి త్యాగం చేసే గుణం ఉంది, క్రైస్తవ్యానికి పంచిపెట్టే గుణం ఉంది, క్రైస్తవ్యానికి అర్థం చేసుకునే గుణం ఉంది, క్రైస్తవ్యానికి దాచిపెట్టే గుణం ఉంది. నేను క్యాటకోమ్స్ అని ఒక మెసేజ్ చెప్పానండి 1.5 years బ్యాక్ అనుకుంటా. క్యాటకోమ్స్ రోమా పరిపాలనలో, రోమా గవర్నమెంట్లో చాలామంది ఎవరైతే నిజదేవుణ్ణి నమ్ముకున్నారో, నిజమైన క్రీస్తు విశ్వాసాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని చూసి చాలామంది ఓర్చుకోలేక వాళ్ళని హింసలు పెట్టేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఇలా భూగర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని సొరంగాలు ఏర్పాటు చేసుకొని ఆ సొరంగాల్లో దాక్కునేవారు. ఆదిమ సంఘం పడిన హింస అంతా ఇంత కాదండి. ఈరోజు మనకు అది లేదు కాబట్టే ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి చాలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. భయం లేదు. దేవుని భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. జ్ఞానం కలిగి ఒక స్త్రీ నోరు తెరుస్తుందట, జ్ఞానం కలిగి పురుషుడు నోరు తెరుస్తాడట. భయం లోపల ఉంటే జ్ఞానం పెదాల మీదకి వస్తుంది. నీకు భయమే లేదు అంటే నీ పెదాలు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది వదరుతూ ఉంటాయి. ఎలా పడితే అలా ఇంట్లోనూ మాట్లాడతావు, బంధువులతోనూ మాట్లాడతావు, రక్త సంబంధికులతోనూ మాట్లాడతావు. ఓకే, అంటే జ్ఞానము భయము మనల్ని ఏలుబడి చేయాలి. మనం ఒక కుటుంబంలాగా మనం ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. సంఘంలో ఇవన్నీ ఉండాలి. కానీ సంఘంలో ఎన్ని సంఘాల్లో ఉన్నాయో మరి పక్కన పెడదాం. ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ పాయింట్, ప్రతి కుటుంబము ఒక సంఘమే. అందరూ చెప్పండి, ప్రతి కుటుంబము ఒక సంఘమే. ఆల్ ఫ్యామిలీస్ ఆర్ మినీ చర్చెస్. చెప్పండి అందరూ, ఆల్ ఫ్యామిలీస్ ఆర్ మినీ చర్చెస్. చిన్న చిన్న సంఘాలట మన కుటుంబంలో. ఎంతమంది ఉంటాం కుటుంబానికి? గట్టిగా అయితే 4 కదా, గట్టిగా అయితే 4 లేదా 3. సింగిల్గా ఒకే అమ్మాయితో అబ్బాయితో అయితే ఒకళ్ళే ఉంటారు, హ్యాపీగా ఉంటారు జీవితం అనుకుంటారు అంతే. కాసేపటికి ఏం ఉండదులే, అనుకున్నంత ఏం ఉండదు. కానీ ఎప్పుడు షేరింగ్ కేరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తే జీవితాలు చాలా బాగుంటాయండి. ఓకే, ప్రతి కుటుంబము ఒక చిన్న సంఘం అయినప్పుడు ఈ 5 పాయింట్లు కుటుంబాల్లో ఉంటున్నాయా? అర్థమైందా? ఈ 5 పాయింట్లు ఈ ఫ్యామిలీస్ అనే చర్చెస్లో ఉంటున్నాయా? నాదొక చర్చి, మీదొక చర్చి, మీదొక చర్చ్, మీదొక చర్చ్. సో మనందరం మినీ చర్చెస్. మినీ చర్చెస్ అందరూ కలిసి ఏ రోజున గ్యాదర్ అవుతాం? సండే రోజున మళ్ళీ మనం పెద్ద చర్చిగా ఏర్పడతాం. అర్థమైందా? మళ్ళీ ఏదైనా మీటింగ్స్ పెట్టుకుంటే ఆ రోజు కూడా మనం గ్యాదర్ అవుతాం. ఎందుకు గ్యాదర్ అవుతాం? లోక కళ్యాణార్థము మనందరం గ్యాదర్ అవుతున్నాం. అందరికి అర్థమయ్యే సులువైన భాషలో. ఏది లోక కళ్యాణం? సమాజ హితం కోసం. చూడండి, పౌలు పత్రికలన్నీ మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు బోధలన్నీ మీరు గమనించండి. క్షేమాభివృద్ధి కోసమే పలికాడు. అవసరమైతే పౌలు క్షేమాభివృద్ధి కోసం ఓ మెట్టు దిగాడు తప్ప ఎప్పుడు ఎక్కలేదు. క్షేమం కోసం ఆయన ఒక మెట్టు వెనక్కే ఉన్నాడు, ఒక అడుగు వెనక్కే వేశాడు. సమాజానికి కుటుంబానికి మేలు కలుగుతుందంటే మనం కూడా ఒక మాట మాట్లాడకుండా ఆగడమే మేలు. నోరు మూసుకుని ఉంటే మంచిది చాలాసార్లు. కానీ మన లోపల ఈగో నోరు మూయనివ్వదే. నన్నెవరు మీరనేది? అసలు మీరేంటి నన్ను అనేది? నేనేంటో మీకు తెలుసా? అసలు నేనేంటో నాకే తెలియదండి పూర్తిగా. డేల్ కార్నెగీ అనే ఒక గొప్ప సైంటిస్ట్ ఇలా అంటాడు, నీ గురించి నువ్వు అనుకునేది